తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మూడు రోజులు అవుతోంది విజయశాంతి రెడ్డి వాళ్ళ ఇద్దరి పిల్లలతోని కలిసి ట్రైన్ ట్రాక్ మీద ఇద్దరు పిల్లల్ని హక్ చేసుకొని ట్రైన్కి ఎదురెళ్ళి సూసైడ్ చేసుకున్న సందర్భం. హండ్రెడ్ పర్సెంట్. ఎందుకంటే ఇక్కడ లోన్లీనెస్ అనేది ఎక్కడికైనా తీసుకెళ్ళిద్ది అనమాట. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మూడు రోజులు అవుతోంది విజయశాంతి రెడ్డి వాళ్ళ ఇద్దరి పిల్లలతోని కలిసి ట్రైన్ ట్రాక్ మీద అత్యంత దారుణంగా అంటే ఇద్దరు పిల్లల్ని హక్ చేసుకొని ట్రైన్కి ఎదురెళ్ళి సూసైడ్ చేసుకున్న సందర్భం. అసలు ఈ కేసులో ఏం జరిగింది, ఏంటి రీజన్, ఇద్దరి పిల్లలు అట్లాగే ఆమె ఎందుకు చనిపోయినారు అనేది ఇంకా కూడా తేలలేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటంటే ఆమె ఫోను, ల్యాప్టాప్ అంతే. సో వాటిని ఫోరెన్సిక్ దానికి తరలించిండ్రు, దాని నుంచి విశ్లేషణ చేస్తున్నారు ఒకటి. తర్వాత సీసీ ఫుటేజ్, వీళ్ళ కార్లోనే ప్రయాణం చేశారు కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు పోలీసులు. ఒకటి ఏంటి అని అంటే ఈ కేసులో ఏ క్లూ లేదు కాబట్టి ఆమె లోన్లీగా ఫీల్ అవుతుంది, లోన్లీనెస్ వల్లే ఇదంతా జరిగింది అనేది కూడా ఒక వర్షన్ అయితే ఉంది. మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ సుబ్బారావు గారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా విషయాలు వస్తున్నాయి, కానీ లోన్లీనెస్ పర్టికులర్గా అందరూ మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ళు చనిపోవడానికి రీజన్ లోన్లీనెస్సా? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే మేడం. అత్యంత సాడ్ ఇన్సిడెంట్ సార్. 3 రోజులు అవుతోంది, అంటే 28వ తారీఖున ఇది జరిగింది సార్. 4 రోజులు అవుతోంది ఆల్మోస్ట్. అసలు ఏం జరిగింది అనేది ఇంకా తెలియట్లేదు, కానీ క్లూ లేదు, అనుమానాలు ఏమన్నా ఉన్నాయంటే అది కూడా లేదు. ఏం చెప్తున్నారంటే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్కి ఒక 15-20 రోజుల నుంచి నాకు ఎందుకో లోన్లీనెస్ లాగా అనిపిస్తోంది, చాలా లోన్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది, నాకు ఎవరు లేరు అన్న ఫీలింగ్ ఎక్కువ అవుతోంది అనే మాట చెప్పారట కొంతమందితో. నిజంగా సార్ అంటే ఇన్సిడెంట్లో అది జరుగుంటుందా? తను లోన్లీగా ఫీల్ అయి ఉంటుందా? 100%. ఎందుకంటే ఇక్కడ లోన్లీనెస్ అనేది ఎక్కడికైనా తీసుకెళ్ళిద్ది అనమాట. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఒక ఫ్యామిలీ, పిల్లలు, బాండ్ ఇలాంటివి ఏర్పరచుకున్నప్పుడు మనం దాంతో కంటిన్యూగా ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు అది కన్ఫామ్గా అందరం కలిసి ఉండాలి, అందరం బాగుండాలి, నలుగురితో కలిసి ఉండాలి, కొలీగ్స్తో అందరితో హ్యాపీగా ఉండాలి అనుకుని బాగా స్ట్రాంగ్ ఉన్న మెంటాలిటీ ఆమెది. కాకపోతే ఇక్కడ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే హస్బెండ్ ఏమో అక్కడ అబ్రాడ్లో దుబాయ్లో సెటిల్ అయ్యారు, ఇక్కడ ఈమెమో హౌస్ కూడా కొత్తగా రీసెంట్గా 4-5 ఇయర్స్ ఇప్పుడు అయినట్టుంది, రీసెంట్గా మంచిగా లగ్జరీగానే కట్టుకున్నారు. పిల్లలు ఇద్దరు ఇంటర్మీడియట్, ఫస్ట్ ఇయర్ ఒకళ్ళు, సెకండ్ ఇయర్ ఒకళ్ళు, వీళ్ళిద్దరు కూడా హాస్టల్ అనమాట, ఇంటి దగ్గరగా. ఇక్కడ లోన్లీ, ఇంటి దగ్గర లోన్లీగా ఒంటరిగా ఉండేది అనమాట. ఇక్కడ అందుట్లో ఇప్పుడు ఈ 4-5 ఇయర్స్గా లేని లోన్లీనెస్ ఇప్పుడు పెరగడానికి కారణం రీసెంట్గా పిల్లలు ఈ 1 year 2 years నుంచి కూడా హాస్టల్ ఉండటం వలన బ్యాక్ థింక్ చేసినప్పుడు నాకు ఎవరున్నారు, నేను ఇంత ఇదిగా ఏం చేయాలి, ఎందుకు చేయాలి అని ఒక థింక్ చేసినప్పుడు ఆమెకు ఎవరు లేరు అనే ఒక ఆలోచన విధానం పెరిగిపోయింది అనమాట. దానివల్ల ఆమెకి ఏంటంటే ఇక్కడ జనరల్గా ఏమనుకుంటాం, అప్పులు ఎక్కువయ్యి లేకపోతే పేదరికంలో ఉండటం కానీ ఇలాంటి రకరకాల రూమర్స్ వలన లేకపోతే స్ట్రెస్ వలన ఇలాంటివన్నీ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈమెకేంది, మనీ పరంగా ప్రాబ్లం లేదు, ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం లేదు, ఫ్యామిలీ పరంగా ఏ ప్రాబ్లం లేదు, పిల్లలు కూడా మంచి బాబు పాప ఇద్దరు ఉన్నారు, ఇద్దరు మంచిగా హాస్టల్లో చదువుకుంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకే ఒక్కటి ఏంటంటే ఆమె డిప్రెషన్, ఈ లోన్లీనెస్ ఎక్కువైపోయి ఆమె ఆలోచన రాను డిప్రెషన్కి దారితీసిందన్న. అందుట్లో ఇక్కడ ఈమె కొలీగ్స్తోనూ ఫ్రెండ్స్తోనూ షేర్ చేసుకుంది. ఆ షేర్ చేసుకున్నప్పుడు కరెక్ట్ గైడెన్స్ ఎవరన్నా ఇచ్చి ఉన్నట్టయితే, ఎవరన్నా మంచి కౌన్సిలింగ్ సెషన్స్ ఎవరన్నా సపోర్ట్ చేసినట్టయితే, పక్క నుండి తోడు ఎందుకు మేము ఉన్నాం కదా అని కొంచెం భరోసా ఇచ్చినట్టయితే ఆమె ఆ స్థాయి దాకా వెళ్ళి ఉండేది కాదు. అలా చెప్తున్నప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే క్యాజువల్గా అంటుందలే, ఎవరు లేరు కదా, ఒక ఒంటరిగా ఉంటుంది, వాళ్ళందరికీ తెలుసు కదా ఈమె సింగిల్గా ఉంటుందని, కాబట్టి వాళ్ళు కూడా కామన్గా అనుకున్నారు, కొత్తగా కాదులే అని వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. కానీ ఈమె లోపల అంత స్ట్రాంగ్గా డిసిషన్ ఉంది అనేది తెలియదు కదా. ఇప్పుడు లోపల ఇన్నర్గా ఉన్న ఆలోచన విధానం బయటికి ఒక మాట వచ్చిందంటే లోపల ఆ థాట్ ఎప్పుడో వచ్చి అది యాటిట్యూడ్గా మారి ఇక్కడ బిహేవియర్ అయిందనమాట. సూసైడ్ చేసుకోవడం అనేది బిహేవియర్. అంటే ఒక బిహేవియర్ రావాలి అంటే దానికి ముందు ఒక థాట్ వస్తుంది,
థాట్ తర్వాత యాటిట్యూడ్గా మారిద్ది. ఎప్పుడెప్పుడు ఛాన్స్ వచ్చిద్ది, సిచ్యువేషన్ వచ్చిద్ది అని. అది వచ్చిన తర్వాత బిహేవియర్గా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అటెంప్ట్ చేస్తాడు. ఈ 3 సిచ్యువేషన్ ఉంటాయి. ఒక థాట్ రావాలి అంటే ఒక సూసైడ్ చేసుకున్నారంటే దాని ముందు 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ థాట్ రావాలి, అది యాటిట్యూడ్గా మారాలి, అది బిహేవియర్గా ప్రవర్తించాలి బయట. అది చేసేటప్పుడు సూసైడ్ చేసుకుంటారన్నమాట. అక్కడికి వచ్చింది అంటే ఈ 15-20 రోజుల్లో అది థాట్ ఎప్పుడో వచ్చింది. కానీ ఈ వెంట్ అవుట్ ఏంటి 15 డేస్ నుంచి ఫ్రెండ్స్తోనూ వీళ్ళతోనూ షేర్ చేసుకుంటుంది. వాళ్ళందరూ లైట్ తీసుకున్నారు, నార్మలే కదా అని. కానీ కొంచెం ఎవరన్నా పక్కనుండి తోడు భుజం మీద చేసి నీకెందుకు ఇంత లోన్లీగా ఎందుకు ఫీల్ అవుతున్నావు, నీకు ఇది ఉంది, పిల్లలు ఉన్నారు, పిల్లలు మంచి భవిష్యత్తు ఉంది, బాబు పాప ఇద్దరు ఇంటర్మీడియట్ అంటే ఇంకో 4-5 ఇయర్స్ పోతే వాళ్ళు కూడా మంచి ప్రొఫెషన్లోకి సెట్ అయిపోతారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు చేసుకుంటారు, హస్బెండ్ మంచిగా ఎర్న్ చేస్తున్నారు, దుబాయ్లో ఉండి మంచిగా సెటిల్ అయిన వాళ్ళు కదా, అసలు నీకేమన్నా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కదా అని అలా ఎవరన్నా చెప్పున్నట్టయితే దగ్గరుండి ఇది జరిగి ఉండేది కాదనమాట. సార్ హస్బెండ్ దూరం అవ్వడం కూడా దీనికి ఒక కారణం అయి ఉండొచ్చా? అంటే తను కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేసినట్టు ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ఈమెంది ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంది. అదే ఫ్యామిలీ ఉన్నట్టయితే, హస్బెండ్ ఉన్నట్టయితే ఎవ్రీడే ఏదో ఒకటి డిస్కషన్లో మాటలు వచ్చినప్పుడు ఆ థాట్ రాదు అక్కడ దాకా. హస్బెండ్ అనేది ఇప్పుడు మనం ఒక ఇల్లుంది అంటే 4-5 ఉంటేనే అది ఇల్లు. అది కోపం వచ్చినా బయట ఏదన్నా బాధ వచ్చినా ఇంట్లో వచ్చి షేర్ చేసుకున్నా, ఒకవేళ వెంటౌట్ చేసి ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నా ఆ ఎమోషన్ అంతా బరస్ట్ అయిపోయి కామ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఎవరు లేరు, ఇంటికి వెళ్ళిన నైటు అసలు అవసరంలో ఒక్క నైటు ఎవరు లేరనే ఫీలింగ్ వస్తే చాలు నెక్స్ట్ అటెంప్ట్ చేసే సిచ్యువేషన్స్ అయ్యి. అందుట్లో మ్యారేజ్ అయ్యి 20-22 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి హస్బెండ్ అక్కడ, పిల్లలు ఇంకా 4-5 ఇయర్స్ అయితే చాలు పిల్లలు చేతికి వచ్చేసేవాళ్ళు, మంచి ప్రొఫెషన్లో సెటిల్ అయ్యేవాళ్ళు. ఆ ప్రొఫెషన్ మేము ఎంతో ఎంజాయ్ చేయగలిగేది, నా పిల్లలు కదా, నా ఫ్రూట్స్ కదా అని. కానీ ఆమె ఏంటంటే ఈ లోపలే ఆ ఆలోచన నెగిటివ్ థింకింగ్ వైపు వెళ్ళిపోయి కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక, ఆమె జాబ్ కూడా చేస్తోంది కదా మంచి ఆమె ఇప్పుడు ఏదో టీమ్ లీడర్ 14-15 మెంబర్స్ కి బిజీ ఉంటుంది కదా, అయినా సరే ఎందుకు అంటే ఆ వర్క్ ని వర్క్ లాగా చూసుకుని వర్క్ ని ఎంజాయ్ చేయలేకపోయింది. ఇక్కడ వర్క్ ని ఎంజాయ్ చేసిన కొలీగ్స్ తో రిలేషన్ బాగా క్లోజ్ ఉన్నా ఇది అయ్యేది కాదు. వర్క్ లాగా ప్రొఫెషన్ లాగా ఉంచుకుని పర్సనల్ వచ్చేసరికి ఏమి లేదే అనేది శూన్యం అయిపోయింది అనమాట. అట్లా అయిపోయేసరికి ఇంటికి వచ్చి లోన్లీనెస్ అయిపోయి ఆలోచన అది పెరిగి ఆ డిప్రెషన్కి వెళ్ళి ఎందుకు ఇంకా ఈ లైఫ్ ఎందుకు, సరే ఈ లైఫ్ ఎందుకని ఆమె ఏమన్నా చేసుకుందంటే ఆమె కూడా కాదు, పిల్లలందరినీ తీసుకెళ్ళింది అంటే ఇక్కడ సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనుమానించదగ్గది విషయం ఏదో ఉండుండొచ్చు. కాకపోతే ఎందుకంటే ఇక్కడ ఆమెకి ప్రాబ్లం వచ్చింది, ఆమెకి డిప్రెషన్ వచ్చింది, ఆమె ఆలోచన విధానంలో స్ట్రాంగ్గా లేను అనుకున్నా ఆమె వెళ్ళి ఏదో ఒకటి చేసుకోవాలా. పిల్లలిద్దరిని హాస్టల్ నుంచి తీసుకొచ్చి ఇద్దరిని కారులో వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర కాసేపు కూర్చుని మాట్లాడి మళ్ళీ వెళ్ళి అక్కడ నుంచుని ముగ్గురు కలిసి అసలు పిల్లలు కూడా అంత మోటివేట్ అయ్యారంటే తల్లి మీద ఎంత ప్రేమ ఉంది. తల్లి మాట జవదాటకపోవటమే కదా ఆ మోటివేషన్ అనేది. ఎంత బాగా పెంచుకున్నది పిల్లల్ని, దగ్గరకు వస్తుంది అని అంటే అసలు అందుకని. ఎందుకంటే చావులో కూడా ఆమె ఏమనుకుందంటే చావులో కూడా మేము ముగ్గురం కలిసే ఉండాలి అనేది స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకోవటం వల్లనే పాపం వాళ్ళ ప్రాణాలు కూడా ఈమె తీసిందనమాట. అది చాలా దారుణమైన విషయం అనమాట. సరే ఆమెకి ఏదన్నా అయినా ఇండివిజువల్గా ఉన్నా, ఆమె స్ట్రెస్ ఫీల్ అయినా, డిప్రెషన్ ఫీల్ అయినా, నేను ఉండటం వేస్ట్, ఆమె ప్రాబ్లమ్స్ ఎన్నైనా ఉండని, ఆమె ఒక్కటి వెళ్తే అది వేరు ఉండేది. పాపం వీళ్ళ లైఫ్ అయినా ఫ్యూచర్ బాగుండేది కాదు. సార్ ఇక్కడ పిల్లలకి అప్పటికప్పుడు చెప్పుండొచ్చా? ఇదంతే, పిల్లలకి ముందు తెలియదు. ఇక్కడ పిల్లలకి ముందు తెలిస్తే వాళ్ళ పిల్లలతోనో వాళ్ళ లెక్చరర్లతోనో వాళ్ళందరితో ఏదో ఒక విధంగా షేర్ చేసుకునేవాళ్ళు. ముందైతే తెలియదు. ఎందుకంటే ఆమె కారులో వెళ్తున్న క్రమంలోనే రైల్వే స్టేషన్కి ఈ గ్యాప్లోనే చెప్పటం అదంతా. ఆ చెప్పటం కూడా ఎందుకంటే ముందు చెబితే వీళ్ళు అక్కడ దాకా వెళ్ళేవాళ్ళు కాదు. పిల్లలు ఈ మధ్యనే పిల్లలన్నా డైవర్ట్ చేసేవాళ్ళు, పిల్లలన్నా తప్పించుకునేవాళ్ళు. అక్కడ ఏమైందంటే కారులో వెళ్తూ పక్కన కూర్చుని అదే మనం పక్క నుండి మాట్లాడే విధానం ఎంత ఉంటుంది అంటే, ఒక ఈ రిలేషన్షిప్లో స్ట్రాంగ్ బాండ్స్ లేనప్పుడు పక్కన మనం ఏది చెప్తే అది గెయిన్, పిల్లలే కదా సాక్ష్యం ఇక్కడ. అలా ఆమెకు హస్బెండ్ లేకపోవటం, దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ పక్కన లేకపోవటం, ఎప్పుడు ఆమె మాట్లాడుకోవటానికి ఎవరు లేకపోవటం వల్లనే ఈమె ఇక్కడ దాకా దారి తీసిందనమాట. పిల్లలు చూడండి, వెళ్ళేటప్పుడే ఆమె ఇంత డిస్కషన్ చేసి మోటివేట్ చేసి మనం బతికుండటం కన్నా చనిపోవటమే బెస్ట్ అని ఎంత కన్విన్స్ చేస్తే అక్కడ దాకా వెళ్ళారు.
సార్ సీసీ ఫుటేజ్ చూస్తే కూడా సార్ ఉమ్. కంప్లీట్లీ ఆ మదర్ తోని ఏదో విభేదించి మేము రాము అంటే ఆమె ఏదో లాక్కెళ్ళినట్టు కూడా లేదు సార్. ఏ, చాలా అదే నేను అనేది. comfort గా నడుచుకుంటూ వెళ్ళారు నడుచుకుంటూ పిల్లలు కూడా. వెళ్ళారంటే అదే నేను చెప్తుంది, తల్లికి ఎంత విలువిచ్చి తల్లికి ఎంత ప్రేమ, ఆ తల్లి కూడా ఎంత ప్రేమతో పెంచింది అనేది అక్కడ సజీవ సాక్ష్యం కదా. ఎందుకంటే చనిపోయేటప్పుడు కూడా వాళ్ళని అంటే ఆమంత కన్విన్స్ చేయగలిగింది పిల్లల్ని బతికుండటం కన్నా చనిపోవటమే బెస్ట్ అనుకుంటేనే కదా ఆ పని చేసేది. బతికుండలేము మనం ఈ పరిస్థితిలో, ఇప్పుడున్న సిచ్యువేషన్కి బతికుండలేము, చనిపోవటమే మనకు కరెక్టు అని ఆ కన్విన్స్ చేయగలిగింది పిల్లలు కూడా కన్విన్స్ అయ్యారు టీనేజ్కి వచ్చి కూడా. ఇక్కడ ఇదే సస్పెక్ట్ అవుతోంది సార్. అసలు ఆమె చనిపోయినట్టు మీరు ఇంతకు ముందు పాయింట్అవుట్ చేసినట్టు అవును ఆమె చనిపోయి ఉంటే సరే ఆమెకున్నటువంటి థాట్ అది, అవును పిల్లలు ఎట్లా కన్విన్స్ అయినరు అనేది ఇప్పుడు అదే అతి పెద్ద ఇక్కడ చర్చ సార్. పిల్లలు ఎందుకు కన్విన్స్ అయ్యారంటే అంత మోటివేట్ చేయగలిగింది పిల్లల్ని. ఓకే పిల్లల మీద అదే reason. ప్రేమ కూడా అంత ఉంది, పిల్లలకు కూడా తల్లి మీద అంత ప్రేమ ఉంది. ఓకే అంటే తల్లి ఏది చేసినా పిల్లలు మన మంచికే కదా అన్న ఓహో. ఇంటెన్షన్ క్రియేట్ చేసింది తల్లి. ఓకే అది ఫస్ట్ నుంచి ఉంటుంది కదా, మనం పెరిగిన వాతావరణంలో, మనం పెరిగిన పెంపకం, ఇది కావాలి ఇది వద్దు, ఇది మంచిగా, ఇది నీకు బెస్ట్, ఏదో ఒకటి మనం చెప్తూ ఉంటాం కదా. దట్టు ఫాదర్ దగ్గర లేడు ఫాదర్ కాబట్టి దగ్గర లేడు అన్ని కాబట్టి కూడా అన్ని తల్లే అయింది. ఓకే తల్లే సర్వస్వం అయ్యేదరికి నేను లేకపోతే మీరు బతకటం కూడా కష్టమైపోద్ది, మీకు చేత కాదు అని అన్న ఒక రాంగ్ థింకింగ్తో ఇద్దరిని తీసుకెళ్ళి అసలు ముగ్గురు కలిసిమెలిసి, అసలు ఆ ముగ్గురు ఇట్లా హక్ చేసుకుని ఒకేసారి ఒకళ్ళన్నా మిస్ చేసుకోలేకపోయారు. అంటే ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారనమాట. ఇక్కడ ఏంటంటే ముగ్గురు ఒకే మాట మీద ఉండటం అనేది చాలా, అందులో టీనేజ్ పిల్లలు. ఎగ్జాక్ట్లీ సార్. అంటే తల్లి ఎంత మోటివేట్ చేసి ఉంటే తల్లికి పిల్లలన్న ఎంత ప్రేమ, పిల్లలకి తల్లి అంటే ఎంత ప్రేమ అనేది ఇక్కడ రుజువు చేస్తుంది. కానీ ఆమె చాలా ధైర్యవంతురాలు అని చాలా మంది ఇప్పుడు మాట్లాడుతున్నారు. అవునవును. ఏం సార్ అసలు అంత ధైర్యంగా ఉన్న వ్యక్తులు సూసైడ్ టెండెన్సీకి ఎట్లా? ఇక్కడ మీరు మెయిన్ గమనించాల్సింది ఏంటంటే సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ ధైర్యవంతులే ఉంటారు, పిరికి వాళ్ళు సూసైడ్ చేసుకోలేరు. ఎందుకంటే ట్రై చేసినా వాళ్ళకి భయం వేస్తుంది. అక్కడ అమ్మో మనం ఇక్కడ దూకితే ఏమవుతుంది, అది గుద్దుకుంటే ఏమవుతుంది, దీని కింద పడితే ఏమైపోతాం అని అనుకుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. పిరికి వాళ్ళు ఎప్పుడు అటెంప్ట్ చేయరు, థింక్ చేస్తారు అంతే. ధైర్యవంతులేంది ఏది అనుకుంటే అది అటెంప్ట్ చేస్తారు. అది ధైర్యవంతులే ఇది చేయగలిగేది. అందుకనే ఆమె చాలా ధైర్యవంతురాలు. వాళ్ళందరూ చెప్పేది కూడా అదే కదా, వాళ్ళ అత్త కానీ, వాళ్ళ హస్బెండ్ కానీ, వాళ్ళ బ్రదర్ కానీ, వీళ్ళందరూ చెప్పేది అంటే ఈమె చాలా, మా కోడలు ధైర్యవంతురాలు, మా అక్క చాలా ధైర్యవంతురాలు, మా భార్య చాలా ధైర్యవంతురాలు, దేవత, ఇట్లా రకరకాలుగా ఇంత చెప్తున్నారు. అంటే ఆమె చాలా స్ట్రాంగ్, ధైర్యం, అంత ధైర్యం ఉంది కాబట్టే ఆమె తీసుకున్న డిసిషను అప్లై చేయగలిగింది అక్కడ. అదే పిరికి వాళ్ళు అనుకోండి, ట్రై చేసినా భయపడి వెనక్కి వచ్చేస్తారు. కాకపోతే ఇక్కడ అంత ధైర్యం ఉంది కాబట్టే ఆమె సూసైడ్ చేసుకోగలిగింది. వాళ్ళని కన్విన్స్ చేసి, మోటివేట్ చేసి ఆమెతో పాటు వాళ్ళని తీసుకెళ్ళిపోయింది. సార్ సూసైడ్ లెటర్ ఒకటి రాసిండే సార్, జస్ట్ ఒక ఆ లెటర్లో కూడా ఏముంది, అసలు ఎవరికి సంబంధం లేదు, మా చావుకి ఎవరు కారణం కాదు, మా చావుకి ఎవరు కారణం కాదని సింపుల్గా రాసింది. ఎవరి మీద కోపము లేదు, వేరేదేమి లేదు. ఇక్కడ ఆమె ఆలోచన విధానమే ఆమెకి ప్రాబ్లం. ఇక్కడ ఆమె ఆ ఆలోచన విధానం వల్లనే డిప్రెషన్కి వెళ్ళింది. ఎలా డిప్రెషన్కి వెళ్ళి ఉండొచ్చు అంటే రకరకాల ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ వీళ్ళందరినీ చూసి, అందరు ఫ్యామిలీస్ కలిసిమెలిసి ఉంటున్నారు, ఫ్యామిలీ బాండ్తో ఏ ఫంక్షన్కి వచ్చినా, ఏ సినిమాకి వెళ్ళినా, ఏ అకేషన్ వచ్చినా, ఇంట్లో ఏ హాలిడే వచ్చినా ఒక 4-5 కూర్చుని మాట్లాడుకోవటం అనేది, కొలీగ్సో ఫ్రెండ్సో ఈ షేర్ చేస్తూ ఉంటారు కదా. ఇంకేందంటే రీసెంట్గా అలాంటిది లేకుండా పోయింది. దానివల్ల రాను ఆ థాట్స్ ఏమైపోయినాయి అంటే, ఇంత ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళందరూ, నాకు ఇన్నుండి మనీ ఉంది, ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, కానీ ఏది దగ్గర లేదు అన్న ఒక నెగిటివ్ సెన్స్ లోపల తీసుకుని ఆ డిప్రెషన్కి వెళ్ళిపోయి, దీనికన్నా మనం చనిపోవటం బెస్ట్ కదా అనే ఒక థాట్లోకి ఆమె వెళ్ళిపోయింది అనమాట. ఆ థాట్ వల్లనే సూసైడ్కి వెళ్ళిపోయింది. సార్ ఇట్లా ఈ టెండెన్సీ ఉన్న వాళ్ళని ఇట్లా గుర్తుపట్టాలేమా సార్? ఇక్కడ ఆమె 15 డేస్ నుంచి చెబుతుంది, వాళ్ళ కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేస్తుంది. అందరికీ కాకపోయినా కొంతమంది కన్నా షేర్ చేస్తుంది కదా. ఆ కొంతమంది ఏంటంటే క్యాజువల్గా తీసుకున్నారు. అదే సీరియస్గా తీసుకుని ఒక సైకాలజిస్ట్ దగ్గర, ఒక వెల్విషర్ దగ్గర, ఒక బెస్ట్ ఫ్రెండ్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుని మంచిగా కూర్చొని మాట్లాడుకోవటము, బయటకు తీసుకెళ్ళి అలా ఆ థాట్ని డైవర్ట్ చేయటము ఏదో ఒకటి చేసుంటే
ఇది ఇంత దాకా అయ్యేది కాదనమాట. ఇక్కడ ఏమైంది అంటే ఆమె ఎంతవరకు చెప్పినా అందరూ కామ్గా, ఎవరు బిజీ, ఎవరి ఫ్యామిలీ వాళ్ళది కదా, ఎవరి ఫ్యామిలీ వాళ్ళది, ఎవరి బిజీ వాళ్ళది. ఈయన తీసుకున్న క్యాజువల్గా తీసుకున్నాం, ఎందుకంటే సింగిల్గా ఉంటుందిగా, కామన్ వెళ్ళే అని వాళ్ళు లైట్ తీసుకున్నారు తప్ప నిజంగా చేసుకుంది అనుకుంటే ఎవరు అలా ఆగరు కదా, వాళ్ళు గెస్ చేయలేకపోయారు. అందుకనే మనకి ఇప్పుడు రాను రాని ఈ సమాజంలో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్కి సైకాలజిస్టులు బాగా అవసరం అనేది కూడా ఇందుకే. ఎందుకంటే ఏ చిన్న సిచ్యువేషన్ వచ్చినా మనం ఒక కౌన్సిలింగ్, ఒక సెషన్ తీసుకోవడం ద్వారా పెద్ద తప్పేం లేదు కదా. మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనం హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకుంటాం, దేనికి వచ్చింది, ఎందుకు వచ్చిందని. మనకి అలాగే మనకి ఏ నెగిటివ్ థాట్ వచ్చినా ఒకళ్ళతో బెస్ట్ ఫ్రెండ్తో షేర్ చేసుకోవడం కానీ, బెస్ట్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోవడం కానీ, వీళ్ళు ఎవరు లేనప్పుడు ఒక సైకాలజిస్ట్కి షేర్ చేసుకోవటం కానీ, ఇలా చేసినప్పుడు వాళ్ళు సరైన గైడెన్స్ ఇవ్వటం వలన, సరైన వాళ్ళు పాత్ చూపించినప్పుడు వీళ్ళు ఈ పరిస్థితికి వచ్చేవాళ్ళు కాదనమాట. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ మీరు అన్న పాయింట్. చాలా టైమ్స్ ఇదే మాట్లాడుతున్నారు సార్. అవును, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ నాకు దగ్గర ఉంటారు, మళ్ళీ వాళ్ళని ఫేస్ చేయాలి అని అంటే పోనీ వాళ్ళకి చెప్పకపోయినా పర్లేదు, కానీ మీలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు అందుబాటులో ఉన్నారు సార్. సో మీలాంటి వాళ్ళకు చెప్పుకున్న సగం పెయిన్ పోయేలాగా చేస్తారు, యాజ్ వెల్ యాజ్ మీరు సరైన గైడెన్స్ కూడా ఇస్తారు. తర్వాత కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా దాని ఫాలో అప్ కూడా ఉంటుంది. ఇది ఎందుకు సార్ చాలా మంది అసలు తీసుకోవట్లేదు, చదువుకున్న వాళ్ళు కూడా ఇంకా మన ఇండియాలో ఏంటంటే సైకాలజిస్టులు అంటే అదొక మెంటల్ పిచ్చి, అక్కడికి వెళ్ళి మనం అడిగేది ఏంటి, చేసేది ఏంటి, ఈ థాట్లో నుంచి ముందు బయటికి రావాలా. ఎందుకంటే ప్రతి పొజిషన్కి వెళ్ళేటప్పుడు ఏదో హడిల్స్ ఉంటూనే ఉంటాయి. ప్రొఫెషన్లో అవ్వచ్చు, ట్రాన్స్ఫర్లో అవ్వచ్చు, ఫ్యామిలీలో అవ్వచ్చు, మ్యారేజ్ చేసుకునేటప్పుడు కానీ, ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ, పిల్లలు కనేటప్పుడు కానీ, పిల్లల్ని పెంచేటప్పుడు కానీ, పిల్లల చదువుల్లో కానీ, మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నప్పుడు కానీ, ఇలాంటన్నిటిలో ఒక సెషన్ ఒకరితో, ఒక ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్తో, ఒక సైకాలజిస్ట్ ద్వారా మనం ఒక మాటలు కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇలాంటి ఫంక్షన్ ఉంది, మంచి ముహూర్తం ఎప్పుడని మనం పూజారి దగ్గరికి వెళ్ళి అడుగుతాం, హెల్త్ బాగున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అడుగుతాం, కొన్ని ఏమన్నా మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియాలంటే లాయర్ దగ్గరికి వెళ్ళి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుంటాం. అలా ఎలా తెలుసుకుంటున్నామో ఇలా మానసికమైన ప్రాబ్లమ్స్ కాదు, ఒక థాట్ ఎప్పుడైతే డిఫరెంట్ నెగిటివ్ థాట్స్, లోన్లీనెస్, ఎప్పుడైతే ఇలాంటి థాట్స్ వస్తున్నాయో, మనం వేరే ప్లేస్కి వెళ్తే ఎలా ఉంటాము అనే నెగిటివ్ సెన్స్ అనిపిస్తుందో, అలాంటప్పుడు ఇలాంటి సజెషన్ ఇప్పుడు సైకాలజిస్ట్ ద్వారా ఒక సెషన్ తీసుకోవటం వలన చాలా ప్లస్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ థాట్లోనే ఆగిపోతుంది, అది యాటిట్యూడ్ బిహేవియర్ రేంజ్కి రాకుండా అక్కడే మేము ఆపేస్తాం అనమాట. ఎందుకంటే లైఫ్ మీద హోప్ చూపించి చాలా ఉంది, ఫ్యూచర్ ఇదే కాదనేది మనం ఎంత ఈజీగా కన్విన్స్ చేయగలుగుతాం. ఎందుకంటే మేము ఎంతో మందికి చేస్తూ ఉంటాం కాబట్టి చాలా మంది ఈజీగా బయటకు వచ్చేస్తారు. తెలిసిన వాళ్ళు, సెషన్స్ తీసుకున్న వాళ్ళు అందరూ మా దగ్గర, సైకాలజిస్ట్ దగ్గర కానీ నా దగ్గర కానీ ఎంతోమంది సెషన్స్ తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళ ఆలోచనలు చాలా భారంగా వచ్చి ఇక నా లైఫ్ ఎందుకు అనుకుని మా దగ్గరికి వస్తారు. మేము దాన్ని సింప్లిఫై చేసి నార్మల్గా చేస్తే ఇంతేనా అని సింపుల్గా వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. అలాంటిది వీళ్ళకి దొరకపోవటం, అలాంటి సజెషన్ ఎవరు చెప్పకపోవటం, లేకపోతే పక్కనున్న వాళ్ళు ఎవరు అలాంటి పాజిటివ్ సైన్ కౌన్సిలింగ్ చేయకపోవటం వల్లనే ఆమె ఆ పరిస్థితికి దారి తీసిందనమాట. ఇక్కడ సూసైడ్లు అనేవి కూడా ఇది ఒక పర్సన్ చేసేది కాదనమాట. ఇండివిజువల్గా మనం సూసైడ్ అంటే ఏమనుకుంటాం, వ్యక్తిగతమైంది అనుకుంటాం కదా, ఇది వ్యక్తిగతమైంది కూడా కాదు. ఏ సూసైడ్లైనా, ఏ ఆత్మహత్యలైనా వ్యక్తిగతంగా తీసుకున్నవి కాదు, సమాజంలో సమాజంలో ఏర్పడిన తారతమ్యాలు కానీ, మానసికమైన ప్రాబ్లం కానీ, ఫ్యామిలీ డిఫరెన్స్లు కానీ, పిల్లలు కానీ, ప్రొఫెషన్ కానీ, ఫైనాన్షియల్ కానీ, ఇలాంటి రకరకాలని ఇలాగే ఉండాలి అని వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఫామ్ అయ్యారు. అలా సైకలాజికల్గా వాళ్ళ బ్రెయిన్ అనేది, ఆ మైండ్ సెట్ అనేది అలా ఫామ్ అయిపోవటం వలన దాంట్లో కొంచెం అటు ఇటు లీనియన్స్ అయినా కానీ, చేంజ్ అవుతున్నా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేక, ఓర్చుకోలేక వాళ్ళు ఇలాంటి సూసైడ్లకు దారితీస్తున్నాయి అనమాట. అంటే ఈ సూసైడ్ అనేది వాళ్ళు తీసుకున్నది కాదు, చుట్టుపక్కల సొసైటీలో నుంచి జరుగుతున్న సంఘటనల వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేయలేక వాళ్ళు వెంటౌట్ అయిపోవటం అనమాట. కాబట్టి ఇక్కడ సూసైడ్లు అనేవి సొసైటీలో బాగా కలిసిపోయినా, అంటే అందరితో బాగా మింగిల్ అయిపోయి కలిసిపోయి ఇమీడియట్గా ఒక్కసారే వాళ్ళతో బ్రేక్ అయిపోయినప్పుడు మైండ్ సెట్ బ్రేక్ అయిపోయి లోన్లీనెస్ అయిపోవటం, నేను ఒక్కదాన్ని ఏమైపోవాలి ఏంటి,
ఇలాంటిది ఒకటి, లేకపోతే సొసైటీతో కలిసిపోయి సొసైటీతో ఏం చెప్తే అదే గుడ్డిగా నమ్మేసి దేశం కోసం ప్రాణాలు అర్పించడం, రాష్ట్రాల కోసం ప్రాణాలు అర్పించడం, అంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి స్ట్రాంగ్గా, అంటే ఇండివిజువాలిటీ ఉండదు, ఇక అదే. ఐడెంటిటీ థింకింగ్ ఏమి ఉండదు అనమాట. ఆ. అంటే గ్రూప్ ఏది చెప్తే అది, అంటే ఇప్పుడు మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చే రాష్ట్రాలకు ఈ మన పాజిటివ్నెస్, అంటే ఒక మన ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీ పెద్ద ప్రాబ్లంలు ఉంది, నేను సాక్రిఫై చేసి వాళ్ళని వెంటౌట్ చేస్తాను, ఇట్లాంటివి అనమాట. ఇట్లాంటి రకాల సూసైడ్లు ఉంటాయి. ఈమె ఏంటంటే ఈగోయిస్టిక్ అంటారు దీన్ని, ఎందుకంటే ఈ సొసైటీతో కట్ అయిపోయింది. సొసైటీలో ఉంటూ సొసైటీలో అన్ని ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వీళ్ళందరూ ఎలా ఉన్నారు, నేను అలా లేనే, నా ఫ్యామిలీ అలా లేదు, మనీ పరంగా బాగా ఉన్న, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ అయినా, మంచి ఇల్లు, డూప్లెక్స్ ఇల్లు, పిల్లలు ఇద్దరు ఇంటర్మీడియట్కి వచ్చారు, బాబు పాప ఇద్దరు, ఏ విధమైన ప్రాబ్లం లేదు, హస్బెండ్ మంచిగా ఎర్న్ చేస్తున్నాడు, ఈమె మంచిగా టీమ్ లీడర్గా ఎర్న్ చేస్తుంది, ఒక నలుగురితో కమ్యూనికేషన్ ఉంది. కానీ ఇక్కడ అదే గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి డబ్బు, రిలేషన్ ఇవన్నీ కాదనమాట. మానసికమైన ఆనందం, మన ఆలోచన విధానం మనలోనే ఉంటుంది అనేది ఎప్పుడైతే ప్రతి మనిషి తెలుసుకుంటాడో, దానికోసం పరిగెత్తకుండా మనలోనే మనకుంది, ఆ మైండ్ సెట్ మనం మార్చుకుంటే మళ్ళీ రెస్ట్ ఆఫ్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనేది తెలుసుకుంటే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని చిన్నవి మన లైఫ్ కన్నా అనేది తెలిసిద్ది అనమాట. అది తెలుసుకోలేకపోతున్నారు. అది తెలుసుకోవడానికి మా దగ్గర సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మేము కొన్ని సెషన్స్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి లైఫ్ అర్థమవుతుంది. కరెక్ట్, అవును. సో మీలాంటి వాళ్ళని ఆశ్రయిస్తే అసలు ఇంత పెద్ద సమస్య వచ్చుండేది కాదు, ఇలా ఫ్యామిలీ పూర్తిగా అసలు డిస్టర్బ్ అయ్యేది కూడా. ఎందుకంటే టోటల్ ఇక్కడ ఫ్యామిలీ మంచి బాగుండు, ఇక్కడ ఈ ఫ్యామిలీలో కూడా ఏ విధమైన ప్రాబ్లం లేదు. హస్బెండ్ అక్కడ ఉన్నాడు, ఈమె ఇక్కడ ఉంది, పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఆమె జాబ్ చేస్తుంది, అతను జాబ్ చేస్తున్నాడు, ఇక్కడ ఏ విధమైన ఫ్యామిలీ డిస్టర్బ్స్ ఏమీ లేవు. కానీ తెలియకుండా ఉన్నదే ఈ ఫ్యామిలీయే. ఇక్కడ తెలియకుండా ఇన్నర్గా ఆమెని డిప్రెషన్కి రన్ అయింది కూడా ఆ ఫ్యామిలీ బాండే. ఎందుకంటే అంత హ్యాపీగా ఉంది, ఏమి అంటానికి లేదు, చెప్పుకోవటానికి లేదు, అంత హెల్దీ ఫ్యామిలీయే. హస్బెండ్ బాగున్నాడు, పిల్లలు బాగున్నారు, మంచి ఇంటర్మీడియట్, ఈమెకి ప్రొఫెషన్, మంచి టీమ్ లీడర్, ఈమె కింద 15 మంది ఎంప్లాయీస్, ఈమె లీడ్ చేయటం, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ వెనక తిరిగి చూస్తే లోన్లీనెస్, ఏమీ లేదే, ఇంతున్నా నాకు వెనకాల ఏమి లేదు. అందుకనే మన పర్సనల్గా మన లైఫ్కి కొంత టైం ఇచ్చుకుంటే, మన ఆలోచన విధానానికి, మన హ్యాపీనెస్కి, ఇండివిజువల్ మన హ్యాపీనెస్కి ఎప్పుడైతే మనం టైం ఇచ్చుకుంటామో అప్పుడు ఇలాంటి ఆలోచనలు చాలా తగ్గుతాయి. మనం వీటి మీద ప్రభావం వలన మనం చనిపోవటం అనేది జరగదనమాట. థ్యాంక్ యూ సార్. Thank you so much. Thank you, madam. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.